ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితాల యొక్క ముగింపు మరియు మన ఆత్మీయ స్థితి సమాజంలో ఎలాంటి గుర్తింపును తెస్తుందో వివరించే ఒక అద్భుతమైన సత్యం. ఇది లోకంలో రెండు రకాల జీవితాలను, వాటి భవిష్యత్తును వెలుగు మరియు దీపము అనే అద్భుతమైన ఉదాహరణలతో పోల్చి చూపుతోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుల వెలుగు తేజరిల్లును అని ఉంది. బైబిల్ నీతిమంతుల జీవితాన్ని సూర్యుని వెలుగుతో పోలుస్తుంది. సూర్యోదయం అయినప్పుడు వెలుగు చిన్నగా ప్రారంభమైనప్పటికీ సమయం గడిచే కొద్దీ అది అంతకంతకు పెరుగుతూ మధ్యాహ్నపు వెలుగైనంత వరకు తేజరిల్లుతుంది. నీతిమంతుని జీవితం దేవుని పునాది మీద కట్టబడుతుంది కాబట్టి ఆరంభంలో కష్టాలు ఉన్నట్లు అనిపించినా వారి భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. వారి సాక్ష్యం, వారి మంచి ప్రవర్తన చుట్టుపక్కల ఉన్న వారికి వెలుగును, మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. ఆ వెలుగును ఎవరూ ఆర్పలేరు. ఉదాహరణకు, యోసేపు జీవితం ఒక చిన్న వెలుగులా ప్రారంభమై పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయినట్లు అనిపించింది. అన్నల అసూయ వల్ల ఐగుప్తుకు బానిసగా అమ్ముడైపోయాడు. చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడు. మధ్యాహ్నపు వెలుగుల తేజరిల్లడం ఎన్ని కష్టాలు వచ్చినా యోసేపు తన నీతిని, దేవుని మీదున్న నమ్మకాన్ని వదులుకోలేదు. చివరకు దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. క్షామం నుండి తన కుటుంబాన్ని, దేశాన్ని కాపాడి అందరి ముందు గొప్ప సాక్ష్యంగా నిలిచాడు. అలాగే రూతు జీవితం ఒక తీవ్రమైన చీకటితో, అనగా భర్తను కోల్పోవడం, పేదరికం మొదలైనవి. మోయాబు దేశస్థురాలైన రూతు తన అత్త నయోమి కోసం సర్వస్వాన్ని వదిలి ఇజ్రాయెలు దేశానికి వచ్చింది. అక్కడ జీవనం కోసం ఇతరుల పొలాల్లో పడిపోయిన వెనులను ఏరుకుంటూ చాలా దీన స్థితిలో బ్రతికింది. ఆమె చూపించిన నమ్మకత్వం, నిష్కల్మషమైన ప్రేమ ఆమెను బోయాజు కంటపడేలా చేశాయి. దేవుడు ఆమెను ఆశీర్వదించి గొప్ప ధనవంతురాలిగా మార్చడమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో భాగంగా నిలబెట్టాడు. ప్రియులారా, యోసేపు, రూతు జీవితాలు మనకు నేర్పే గొప్ప సత్యం ఏమిటంటే, సూర్యోదయం వేళ ఆకాశంలో వెలుగు ఎంత చిన్నగా, బలహీనంగా అనిపించినా మధ్యాహ్న సమయానికి ఆ సూర్యుడిని ఏ మేఘాలు, ఏ చీకటి ఆపలేవు. అలాగే వీరి ప్రయాణాలు కటిక చీకటితో, కన్నీళ్లతో, బానిసత్వంతో మరియు ఒంటరితనంతో ప్రారంభమయ్యాయి. లోకం దృష్టిలో వారి కథ ముగిసిపోయింది అనుకున్న చోట దేవుని పునాది వారిని నిలబెట్టింది. వారు నిరూపించుకున్న నీతి, నమ్మకత్వం మరియు నిష్కల్మషమైన ప్రవర్తనే వారిని అంతకంతకు హెచ్చిస్తూ వచ్చాయి. చివరకు దేవుడు వారిని ఐగుప్తు సింహాసనం మీద, యేసుక్రీస్తు వంశావళి వంటి అత్యున్నత స్థానాలలో మధ్యాహ్నపు సూర్యుడిలా తేజరిల్లేలా చేశాడు. రెండవదిగా, భక్తిహీనుల దీపము ఆరిపోవును అని ఉంది. భక్తిహీనుల జీవితం ఒక చిన్న దీపము లాంటిది. దీపానికి పరిమితమైన నూనె ఉంటుంది. అలాగే చిన్న గాలివాన వచ్చినా అది ఆరిపోయే ప్రమాదం ఉంది. భక్తిహీనులు అక్రమ మార్గాల్లో లేదా దేవునికి విరోధంగా సంపాదించే విజయం, కీర్తిపైకి దీపంలో వెలుగుతున్నట్లు కనిపించవచ్చు, కానీ దానికి దైవికమైన పునాది లేదు. కాబట్టి కష్టాలు లేదా దేవుని తీర్పు రాగానే ఆ దీపం ఆరిపోతుంది. వారి ముగింపు చీకటిగా మారుతుంది. ఉదాహరణకు, సౌలు ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా దేవుని చేతనే ఎన్నుకోబడ్డాడు. అతని అధికారం, కీర్తి ఒక పెద్ద దీపంలా వెలిగాయి. కానీ సౌలు హృదయంలో దేవుని పట్ల భయభక్తులు లేవు. దేవుని మాటను తృణీకరించి అహంకారంతో, అసూయతో జీవించాడు. దాంతో దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టింది. చివరకు యుద్ధరంగంలో గాయపడి శత్రువుల చేతిలో అవమానం పడలేక తన స్వంత ఖడ్గము మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ముగింపు అత్యంత చీకటిగా మారింది. అలాగే హామాను అనే అధికారి పారసీక సామ్రాజ్యంలోని అత్యున్నత స్థానానికి హెచ్చించబడ్డాడు. రాజు తర్వాత అంతటి అధికారం అతనిదే. అందరూ అతనికి సాష్టాంగ పడేవారు. ఐశ్వర్యం, ఘనత, కీర్తి పరంగా అతని జీవితం వెలిగిపోతున్నట్లు కనిపించింది. కానీ హామాను భక్తిహీనుడు, గర్విష్టి. దేవుని ప్రజలైన యూదులను, నీతిమంతుడైన మొర్దెకైని చంపాలని అక్రమ మార్గంలో కుట్ర పన్నాడు. దేవుని తీర్పు రాగానే పరిస్థితి తలక్రిందులైంది. మొర్దెకైని చంపడానికి తాను చేయించిన 50 మూరల ఎత్తున్న ఉరికొయ్య మీదే హామాను స్వయంగా ఉరితీయబడ్డాడు. అతని ఆస్తి, ఘనత అంతా ఒక్కరోజులోనే తుడిచిపెట్టుకుపోయాయి. ప్రియులారా, నూనె లేని దీపం ఎంత పెద్దదైనా దానికి గాలివానను తట్టుకునే శక్తి ఉండదు. అది కాసేపు గర్వంగా వెలిగిన చివరకు ఆరిపోక తప్పదు. సౌలు, హామానుల జీవితాలు మనకు నేర్పే భయంకరమైన నిజమిదే. లోకం దృష్టిలో వారిద్దరి జీవితాలు ఒక వెలుగు వెలిగాయి. ఒకరికి రాజుగా దేశాన్ని ఏలే అధికారం ఉంటే, మరొకరికి సామ్రాజ్యంలోనే అత్యున్నతమైన ఘనత, ఐశ్వర్యం ఉన్నాయి. కానీ
దేవునికి విరోధమైన అహంకారం, అసూయ మరియు అక్రమ మార్గాలు అనే గాలివానలు రాగానే ఆ దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి. దేవుని పునాది లేని వారి కీర్తి, అధికారం వారిని కాపాడలేకపోయాయి. చివరకు వారు సొంత ఖడ్గానికి, సొంత ఉరికొయ్యకే బలైపోయారు. ఏ పునాది అయితే తమను రక్షిస్తుందని వారు అనుకున్నారో దేవుని తీర్పు ముందు అది కటిక చీకటిగా మారిపోయింది. సహోదరి సహోదరులారా, లౌకిక ప్రపంచంలో ముఖ్యంగా వ్యాపార రంగాలలో కొందరు భక్తిహీనులు లేదా అడ్డదారులు త్రొక్కేవారు తాత్కాలికంగా పెద్ద విజయాలు సాధిస్తున్నట్లు కనిపించవచ్చు. కానీ దేవుని వాగ్దానం గుర్తుంచుకోండి, వారి దీపాలు త్వరలోనే ఆరిపోతాయి. కానీ మీరు దేవుని వాక్య ప్రకారం శ్రద్ధగా, నీతిగా పనిచేసేవారైతే మీ వెలుగు తేజరిల్లుతుంది. దేవుడు మీ వెలుగును అనేకుల ముందు ప్రకాశింపజేసి మీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన గుర్తింపును ప్రసాదిస్తాడు. దేవుడు మీ జీవితాన్ని, మీ వృత్తిని తన పరలోకపు వెలుగుతో నింపునుగాక. మీ ప్రయాసలు దినదినాభివృద్ధి చెందుతూ తేజరిల్లునుగాక. అపవాది యొక్క సమస్త చీకటి తంత్రముల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి ఉన్నత శిఖరాలపై నిలబెట్టునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుల వెలుగు తేజరిల్లునని, భక్తిహీనుల దీపము ఆరిపోవునని, మా జీవిత ప్రయాణం ఆరంభంలో ఎన్నో కష్టాలు, చీకట్లు ఉన్నట్లు అనిపించినా నీతి మార్గంలో నడిచే మా భవిష్యత్తును మధ్యాహ్నపు సూర్యుడిలా తేజరిల్లేలా నీవు చేస్తావని సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మా దైనందిన జీవితంలోనూ మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ నీతిని, నమ్మకత్వాన్ని, నిష్కల్మషమైన ప్రవర్తనను కాపాడుకుంటూ లౌకిక ప్రపంచంలో మాకు ఎదురయ్యే తాత్కాలిక శ్రమలకు భయపడకుండా మా నైపుణ్యాలను నమ్ముకొని నీ వాక్యానుసారంగా ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ చేత ఎన్నుకోబడి కూడా అహంకారముతో, అసూయతో తన దీపాన్ని తానే ఆర్పేసుకొని చీకటి ముగింపును తెచ్చుకున్న సౌలురాజు వలె గాని ఐశ్వర్యంతో గర్వించి నీతిమంతులపై కుట్రలు పన్ని తానే నాశనమైపోయిన భక్తిహీనుడైన హామాను వంటి దుష్ట మనస్తత్వము గాని మా దరి చేరకుండా అపవాది యొక్క సమస్త చీకటి తంత్రముల నుండి, నష్టాల నుండి మమ్మల్ని తప్పించి నీ పరలోకపు వెలుగులో మమ్మల్ని భద్రపరచమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీ పరలోకపు వెలుగుతో నింపి వారి వ్యాపారాలను, వారి చేతి పనులను దినదినాభివృద్ధి చేస్తూ వారిని ఉన్నత శిఖరాలపై సాక్షార్థంగా నిలవబెట్టమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.